తిరుపతిలోని అతి పురాతనమైన హంతిరాంచి మఠంలో ఊహించని రీతిలో సొరంగ మార్గం బయటపడింది. ఈ మార్గం గుండానే పూర్వం హంతిరాంచి తిరుమలకు వెళ్లే వారని కూడా మఠంలో పనిచేస్తున్న స్వామీజీ ఒకరు తెలిపారు. ఈ సొరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్లే నేల మాలికలు సైతం కూడా ఉన్నాయని హంతిరాంచి మఠంకు చెందిన స్వామీజీలు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. చారిత్రాత్మక కట్టడం హత్తిరాం బావాజీ పరిపాలనా భవనం తిరుపతిలోని గాంధీ రోడ్లో ఉంటున్నది. ఇక్కడి నుంచే స్వామివారి కైంకర్యాల కోసం బావాజీ గారు ఇక్కడ హత్తిరాంజీ మఠంలోని ఒక గుహ మార్గం గుండా తిరుమలకి వెళ్ళి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉంటూ అలాగే స్వామివారితో పాచికలాడి స్వామివారి కైంకర్యాలు చేసినటువంటి ఘనత హత్తిరాం బావాజీకి ఉంది. అలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలను కూడా ఇవాళ మనం చూడొచ్చు. ప్రధానంగా హత్తిరాంజీ మఠంలోని ఒక గుహ ఇది. అంటే ఆలయానికి మఠానికి వెనుక భాగంలో ఉన్నటువంటి గుహ. ఈ గుహ మార్గం గుండే స్వామీజీ గారు తిరుమలకి వెళ్ళి తిరుమల శ్రీవారితో పాచికలాడి అక్కడ కైంకర్యాలు అన్నీ కూడా నిర్వహించే విధానం కూడా ఈ గుహ మార్గం గుండే తిరుమలకి వెళ్ళేదని చెప్పి పురాతన ఉన్నటువంటి అది తెలిసినటువంటి పండితులు వీళ్ళందరూ కూడా పేర్కొంటూ ఉంటారు. ఈ గుహ మార్గం గుండానే అంటే ఈ గుహ మార్గంలో పురాతన కాలంలో అంటే నేలమాళిగలు కూడా ఈ మార్గం గుండా ఉంటాయని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఈ గుహ మార్గం గుండానే తిరుమలకి వెళ్ళేది. తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి కైంకర్యాలలో కూడా అటెండ్ చేసి స్వామివారితో పాచికలాడి ఇలాంటి చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది హత్తిరాం బావాజీకి. అలాంటి బావాజీ నివాసం ఉన్నటువంటి ఈ హత్తిరాంజీ మఠంలోనే ఒక గుహ ఉంది. ఈ గుహ మార్గం కూడా కొండకెళ్ళేవారు. అలాంటి దానికి సంబంధించిన సమాచారం అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ హత్తిరాంజీ మఠంలో ఉన్నటువంటి స్వామీజీలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు. సార్ నమస్తే. ఇవాళ ఈ గుహ ఎందుకండి ఉంది ఇక్కడ, ఏంటి ఈ గుహ, దీని యొక్క చారిత్రాత్మకమైన ఈ గుహ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది కొండకి అప్పుడు ప్రయాణాలు బస్సులు ఇలాంటివన్నీ ఏం సౌకర్యం లేవు కదా. వాళ్ళు వెళ్ళాలంటే కొండలు బుట్టలు ఎక్కే వెళ్ళాలి. దూరం ఎక్కువ. ఆ దూరం ఎక్కడం వల్ల అందులో రహదారులు అంతా ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అప్పట్లో లేవు మనకి. కాబట్టి బావాజీ వాళ్ళు అప్పుడు పాత వాళ్ళు రాజుల కాలంలో అంతా సొరంగాలు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారంటారు, ఎక్కువ బయట వెళ్ళడానికి పడ్డానికి. అలాగే ఆ టైప్లో కొండ మీద వెళ్ళడానికి ఈయనకి ఈ సొరంగ మార్గము ఆ వెంకటరమణ స్వామి దీని అనుగ్రహం వల్ల ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈ మార్గం ఉంటే ఎవరు ఇలా ఇంటర్వ్యూలు చేస్తుంటారు కానీ ఎవరు వెళ్ళే ప్రయత్నం చేసినట్లు లేదు. అది విషయం. అంటే సార్ ఇవాళ ఈ మార్గం కొండ వెళ్తే కొండకి వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు కదా. చెప్తున్నారు మార్గం ఉందనేసే, దగ్గర మార్గం అనేసి ఈ మార్గంలోనే వెళ్తూ ఉంటాడు ఆయన. హత్తిరాం బావ అక్కడ పాచికలాడడానికి బావాజీ. అది అంటే ఇదే మార్గం కొండ వెళ్తే ఇప్పుడు హత్తిరాంజీ మఠం నుంచి కొండపైకి వెళ్తుంది కాబట్టి ఈ హత్తిరాంజీ మఠం ఇంత పెద్ద ఆఫీసు కార్యాలయం పరిపాలనా భవనం ఇక్కడ ఉన్నటువంటి విధానం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కింద నేలమాళిగలు ఇక్కడ ఉండే అవకాశం ఉండొచ్చు కదా. అదే ఉండొచ్చు. ఆయన ప్లేసుల్లో చాలా చోట్ల ఉన్నాయనేసి భావంతో అంటూ ఉన్నారని కానీ అనడమే కానీ మనకి వినడము కానీ చూస్తున్నాము. ఎవరు టెస్ట్ చేయలేదు, వెళ్ళి ఏదైనా విచారణ చేసుకుని టెస్ట్ చేస్తే పోతే అంటే ఇలాంటి ఆభరణాలు ఇలాంటి విలువైన వస్తువులు దాచిపెట్టుకునేదానికి అప్పుడు ఎలాంటి ఇప్పుడు ఉన్నటువంటి లాకర్లు ఇలాంటివి లేదు కాబట్టి ఈ మార్గం ఎంచుకుంటాను. అదే అంతే, ఇలాంటి మార్గాలే పెద్దవాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు, ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు. అదే విషయం. ఇంకోటి ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా నేలమాళిగలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ హత్తిరాంజీ మఠంలో కూడా నేలమాళిగలు ఉండొచ్చు, భావించవచ్చా? ఉండవచ్చనే అందరి అభిప్రాయాలు. వాళ్ళలో నేను అనుకుంటూ ఉన్నాను అంతే. మీకు ఎప్పటి నుంచి తెలుసు అండి ఈ విషయం? నేను ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎవరో మాట్లాడుతూ ఉంటారు, అందరూ పెద్దలు చెప్తే మఠాధిపతులు పీఠ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళే చెప్పింది ఏమిలే, అది మామూలుగా ఒక ఇలా అదే వీళ్ళ అనుభవంలో ఉంటుంది అని ఒక భావన, పెద్ద నమ్మకం. మామూలుగా ఎవరిని వినడానికి కూడా నమ్మొచ్చు కదా. గృహ ఉంది అంటే ఆ గృహలో కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఎవరు సాహసం ఎవరు చేయలేదు. ఇలా చేస్తున్నారు కానీ ఎవరు చేయలే. చూస్తే ఏమైనా బాగుంటుంది. మాకు అన్నీ తెలుస్తాయి విషయాలు, అందరికీ తెలుస్తుంది. అది ఇది ప్రధానంగా ఇక్కడ నేలమాళిగలు కూడా ఉండొచ్చు అనే భావన మఠంలోని ప్రధాన పూజారి అయినటువంటి స్వామీజీ గారు పేర్కొంటున్నారు. అయితే ఇదివరలో
హతిరాం బావాజీ గారు ఇదే మార్గం కూడా తిరుమలకి వెళ్ళి శ్రీవారి వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఉన్నటువంటి కొన్ని నేలమాళిగలు, కొన్ని ఆభరణాలు, విలువైన ఆభరణాలు ఇవన్నీ కూడా ఇక్కడ దాచిపెట్టి ఉండొచ్చు అని చెప్పేసి సర్వత్రా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశలో అంటే ఈ నేలమాళిగల గుండా ఎవరూ ఇంతవరకు వెళ్ళలేదు కాబట్టి, లోపల ఏముందని చూసే సాహసం చేయలేదు కాబట్టి అందరూ అనుకుంటున్నారు ఇక్కడ నేలమాళిగలు ఉంటాయి, వీటి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది, ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హతిరాంజీ మఠంలో ఉన్నటువంటి గోకొండ వెళ్ళే మార్గంలో ఉన్న నేలమాళికల్లో ఏమనేది కూడా బయట తీసే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టమవుతోంది. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి, ప్రైమ్ 9, తిరుపతి.